హాయ్ ఫ్రెండ్స్, మన ఈ ఫోన్పే ద్వారా ఇండస్ఇండ్ బ్యాంక్ పర్సనల్ లోన్ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ కూడా తీసుకోవచ్చు. అది ఎలాగో నేను మీకు ఫోన్పే యాప్లో చూపిస్తాను. మీ దగ్గర ఫోన్పే యాప్ ఉంటే ఓపెన్ చేయండి. నేను ఎందుకు మీకు ఫోన్పే యాప్లో చెప్తా ఉన్నానంటే, ఇలాంటి యాప్ నుంచి మనము అప్లై చేసినామంటే అప్రూవల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఫోన్పే యాప్లో కిందికి స్క్రోల్ చేయండి. చూడొచ్చు మీరు ఇండస్ఇండ్ పర్సనల్ లోను, నెక్స్ట్ వచ్చి ఇండస్ఇండ్ క్రెడిట్ కార్డ్ అనే రెండు ఇచ్చున్నారనమాట. మీకు ఏది కావాలన్నా ఇక్కడ నుంచి ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఈ బ్యాంక్ అనేది మనకి పర్సనల్ లోన్ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఆన్లైన్లో. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ కూడా వీళ్ళు 0 ప్రాసెసింగ్ ఫీజుతో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. జస్ట్ మీరు దీని మీద క్లిక్ చేసినారంటే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. జస్ట్ ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఇచ్చినారంటే మీకు ఆఫర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీ సిబిల్ స్కోర్ బేస్ చేసుకుని ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ ఒకవేళ 750 లేకపోతే 700 అబోవ్ ఉన్నింది అనుకోండి, మీకు మంచి ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. జస్ట్ మీరు ఇక్కడ పాన్ నంబరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, మీ పిన్ కోడ్ ఎంటర్ చేసి మీ ఆఫర్ అనేది చూడవచ్చు అనమాట. ఎంత వస్తుంది లిమిట్, ఇవన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ బ్యాంక్ అనేది మనకి పర్సనల్ లోన్ అనేది ఈజీగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు కూడా. అందువల్ల ఎవరికైనా అవసరం ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మీ సిబిల్ స్కోర్ బాగుంటే తప్పకుండా మీకు లోన్ అప్రూవల్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా మీరు ఇక్కడే ఇంట్రెస్ట్ అంతా కూడా క్యాలిక్యులేట్ వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ఇంట్రెస్ట్, మీరు ఎంత లోను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్లై చేసి మీకు అప్రూవల్ వచ్చిన తర్వాత మీకు లిమిట్ అనేది చూపిస్తుంది. అప్పుడు కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఏదైనా ఉంటే మీరు ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇక్కడే ఉంటుంది. ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఈ విధంగా మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని అవసరం ఉంటేనే అప్లై చేయండి ఫ్రెండ్స్. నేను ఏదో చెప్పినాననేసి ఊరికే అప్లై చేయండి. మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఒకసారి సిబిల్ స్కోర్ బాగుంటే తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఆన్లైన్లో మనకు ఈజీగా అప్రూవల్ అనేది దొరుకుతుంది. అందువల్ల తప్పకుండా అవసరం ఉంటే ట్రై చేయండి. ఇది పర్సనల్ లోను. నెక్స్ట్ మీకు ఇదే బ్యాంక్ మీకు క్రెడిట్ కార్డ్ కూడా చూపిస్తాను. ఇక్కడ పక్కనే మీకు ఇండస్ఇండ్ క్రెడిట్ కార్డ్ కూడా ఇక్కడే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినారంటే మీకు అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా జస్ట్ మీరు మీ పాన్ కార్డ్ డీటెయిల్స్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, పిన్ కోడ్ ఇచ్చినారంటే మీకు ఆఫర్ అనేది చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా మీకు ఇక్కడ ఫ్యూచర్స్ అన్నీ మీరు చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఎవ్రీ 100 రూపీస్ ట్రాన్సాక్షన్ మీకు 2 రివార్డ్ పాయింట్స్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ జాయినింగ్ ఫీజ్ అనేది ఫ్రీ అనమాట. నెక్స్ట్ యూపీఐ పేమెంట్ కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్కాన్ ఇలా చేస్తూ ఉంటాం కదా, అవన్నీ మనం డెబిట్ కార్డ్ ఎలా యూస్ చేస్తామో ఆ విధంగా మనం ఈ క్రెడిట్ కార్డ్ అనేది యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇది రూపే క్రెడిట్ కార్డు. మోస్ట్లీ మనకి క్రెడిట్ కార్డ్ అని వీసాలోనే వస్తుందన్నమాట. ఇప్పుడు మోస్ట్లీ మనకి రూపే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. రూపే క్రెడిట్ కార్డ్ అంటే మనకి కొంచెం ఫీజు అనేది తగ్గుతుంది, కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ మీరు ఏ క్రెడిట్ కార్డ్ అప్లై చేసినా రూపే కార్డే అప్లై చేసుకోండి. వాళ్ళు వీసా ఇచ్చినా కూడా మనం బ్యాంకులో వాళ్ళని అడగొచ్చు అనమాట. మాకు రూపే క్రెడిట్ కార్డ్ కావాలని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడే సెలెక్ట్ చేసుకోవాలి, ఈ విధంగా రూపే క్రెడిట్ కార్డ్ అనేసి. అంతేగాని మీరు వీసా క్రెడిట్ కార్డు వాళ్ళు అదే ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. మీరు ముందే సెలెక్ట్ చేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ ఆ రివార్డ్ పాయింట్స్ అనేది కూడా మనం క్యాష్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఏదైనా ఉంటే మీరు ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఒకసారి మీరు డీటెయిల్స్ మొత్తం చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు కార్డ్ తీసుకొని మిస్బిహేవ్ చేయకూడదు. లోన్ తీసుకొని కూడా మీరు పే చేయకుండా ఉన్నారంటే మీ సిబిల్ స్కోర్ పడిపోతుంది. నెక్స్ట్ మీరే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ కూడా సేమ్ అంతే అనమాట. మీరు క్రెడిట్ కార్డ్ ఈఎంఐ కరెక్ట్గా పే చేసుకునేంత వరకు బాగుంటుంది. మిస్ అయినారంటే మాత్రం ఇంట్రెస్ట్ అనేది దారుణంగా ఉంటుందన్నమాట క్రెడిట్ కార్డులో.
కానీ నేను ఎందుకు మీకు ఇలా ఆన్లైన్లో అప్లై చేసుకుంటా అని చెప్తా ఉన్నానంటే, చాలామంది ఏదో ఒక లోన్ అనేది తీసుకుంటారు ఈ మోబిక్విక్లో. అలాంటి వాళ్ళు ఈఎంఐ మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఎలా పే చేయాలి, అమౌంట్ అనేది వాళ్ళకి కొంచెం లేట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా క్రెడిట్ కార్డు ఇలా ఉంటే మీకు ముందే పే చేసుకొని నెక్స్ట్ సాలరీ లేట్గా వచ్చినప్పుడు అప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ బిల్ అనేది పే చేసుకొని ఇలా అమౌంట్ అనేది రొటేషన్ చేసుకునేదానికి మనకి బాగుంటుందనే ఉద్దేశంతోనే మీకు ఈ క్రెడిట్ కార్డ్ అనేది చెప్తా ఉంటాను నేను. అవసరం ఉంటేనే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో కంటిన్యూగా చెప్తా ఉంటాను నేను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.